దశాబ్దాల కలగా ఉన్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిహారంగా నిలవబోతోంది. త్వరలోనే అధికారికంగా ప్రారంభానికి ముస్తాబవుతోంది. అయితే ఈ యూనిట్ కొలువుదీరేందుకు అత్యంత విలువైన భూములు అందించిన నిర్వాసితుల బతుకు చిత్రం మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. మొత్తం 160 ఎకరాలు ఇచ్చిన 114 భూ నిర్వాసిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాడు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందక ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న రైల్వే శాఖ మాట నిలబెట్టుకోకపోవడంతో తమ బతుకుదెరువు చూపండి మహాప్రభు అంటూ మొరపెట్టుకుంటున్నారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు భూములిచ్చిన అయోధ్యపురం నిర్వాసితుల గోడుపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న కథనం. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు తమ విలువైన ఉపాధినిచ్చే బతుకుదెరువునిచ్చే భూములనిచ్చి ఇప్పుడు బతుకుదెరువు కోసమే ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్న త్యాగదనుల దయనీయ గాథ. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు దాదాపు 160 ఎకరాల భూములు ఇచ్చిన స్థానిక రైతు కుటుంబాలు ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కుతున్నాయి. అధికార యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సమీపంలో ఉన్నాం. ఇక్కడికి బాధితులంతా కూడా తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి కూడా తమ విలువైన భూములు, అప్పట్లోనే 25 నుంచి 30 లక్షలు పలికే భూములు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇచ్చిన బాధితులంతా తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి చేతులు జోడిస్తున్నారు. ప్రస్తుతం మనతో బాధిత రైతులు కూడా ఉన్నారు. ఏంటి, ఎంతమంది రైతులు భూములు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ప్రభుత్వం పరిహారం ఎట్లా ఇచ్చింది ఏంటి? మాది టోటల్గా సర్వే నెంబర్ల ప్రకారం 114 మంది రైతుల భూములు ఈ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడానికి ముందు అప్పుడున్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి సంప్రదించడం జరిగింది. వాళ్ళు సంప్రదించడానికి కారణాలు ఏంటంటే, మేము ఈ ల్యాండ్ విషయంలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసును విత్డ్రా చేసుకోవడం కోసం వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీ పిల్లలకు మేము ఉద్యోగ కల్పిస్తాము, ఉపాధి కల్పిస్తాము మీ అందరికీ కూడా, కాబట్టి ఇది ఒక డెవలప్మెంట్ కోసం కాబట్టి మీ ల్యాండ్ ఇవ్వాలనేది మమ్మల్ని అడగడం జరిగింది. మేము వారి మాట మిచ్చేలి కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నాము. వాళ్ళు కోరుకున్నట్టుగానే మా 114 మంది రైతులు 160 ఎకరాల భూమిని కూడా ఇవ్వడం జరిగింది. దానికి అప్పుడు వాళ్ళు వాల్యుయేషన్ ప్రకారం ఎంత కట్టిలో కూడా మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే మాకు మాత్రం ఒక 8 lakhs ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మాకు 8 lakhs 114 మంది పడ్డాయి. ఇంకొక 9 మందికి పడలేదు అమౌంట్. తర్వాత తెలుసుకుంటే ఏంటి అంటే, దీనికి యాక్చువల్గా గవర్నమెంట్ 33 లక్షల రూపాయల చేంజ్ కట్టించిందని తెలిసింది. అప్పుడు కూడా మేము మళ్ళీ పోయి అడగడం జరిగింది వాళ్ళని. ఇట్లా అని అంటే, రైట్, ఓకే, మీకు ఎట్లా ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి అమౌంట్ని పక్కకు పెట్టండి, మీకు ఉపాధి ముఖ్యమా అమౌంట్ ముఖ్యమా అనేది కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇక వారి మాటలను నమ్మి మేము అందరం ఇచ్చి, ఈరోజు మేము మా గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము చాలామందికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాము, రైల్వే మినిస్టర్కి ఇస్తున్నాము, రైల్వే మంత్రులకు ఇస్తున్నాము, లోకల్ మినిస్టర్లకు ఇస్తున్నాము. కానీ ఎవరు కూడా చేద్దాంలే అని అనడం తప్ప, మీకు ఖచ్చితంగా భూములు ఇచ్చిల్లు కాబట్టి మీకు మేము న్యాయం చేస్తామని ఎవరు హామీ ఇవ్వట్లేదు. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఒకటే, మేము ఏంటిదంటే, ఓకే, మాకు మా విలేజ్ని ఆనుకొని ఫ్యాక్టరీ పడడం చాలా సంతోషమైన విషయం. అది మా భూములలో పడడం ఇంకా సంతోషమైన విషయం. కాకపోతే ఏంటంటే, మా భూముల్లో పడ్డ ఫ్యాక్టరీలో మాకు ఉపాధి కోసం మేము ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, మాకు ఉపాధి కలిగిస్తే కనుక మేము హ్యాపీగా ఒప్పుకొని మా పిల్లల లైఫ్ సెటిల్ అవుతా అన్న ఉద్దేశంతో ఉంటున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక రాకుంటే మేము దానికోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గతంలో మీరు భూములు ఇచ్చినప్పుడు భూముల ధర ఎట్లా ఉండే, ఇప్పుడు ఇక్కడ ధరలు ఎట్లా ఉన్నాయి? వాస్తవంగా మీరంతా త్యాగదనులు, దాదాపు 140 ఎకరాలు ఇచ్చారంటే ఈ పరిశ్రమ ఇక్కడ నిలబడడానికి ప్రధాన కారకులు మీరు. ఇప్పుడు మీ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఏంది, ఎట్లా జీవన స్థితిగతులు ఏంటి? మేము 2019లో భూమి ఇచ్చాము. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నారు. అప్పుడు బయట అప్పుడున్న రేట్ ప్రకారం మాకు ఇచ్చిన 8 లక్షలకు బయట 60 లక్షలు 70 లక్షల ఎకరం. మాకు ఇచ్చిన 8 లక్షలకు ఎక్కడ ఒక గుంట భూమి కూడా రాలేదు. మా కన్నతల్లి లాంటి భూమి అప్పచెప్పినాం. మేము ఆ భూమి మీద ఆధారపడి మా కుటుంబాలు మా అందరూ మేము బతికేది. మా తల్లిదండ్రులు కూడా మేము భూమి ఇవ్వద్దు, మేము ఎట్లా మాకు పిల్లలు ఇచ్చడం వాళ్ళు ఎవరు లేరు, పెళ్లి కాని వాళ్ళకి ఎవరు పిల్లలు ఇచ్చడం ముందుకు వస్తలేరు అంటే, లేదు మనకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కలెక్టర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే ఇట్లా అందరూ హామీ ఇచ్చి మనకు కన్ఫామ్గా ఉద్యోగాలు ఇస్తాయంటేనే మేము ఈ భూమి ఇవ్వడానికి భూమి ఇచ్చాం.
ఇప్పుడు మేము మా భూములు తీసుకున్నాక మేము రోడ్డు మీద పడ్డాం. ఉన్న రోజు తింటున్నాం, లేని రోజు పస్తులు ఉంటున్నాం. ఇదే కంపెనీలో చిన్న రోజు 200-300 రూపాయల కూలికి పోయి బతుకుతున్నాం. ఆ డబ్బులు కూడా వాళ్ళు సరిగా ఇవ్వడం లేదు. మేము మా బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. కాబట్టి మాకు దయచేసి గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీది ఎన్ని ఎకరాలు పోయింది? గతంలో ఏం పంటలు పండించేవాడు మీరు? మేము మిరప తోటలు పండించినాము, వడ్లు పండించినాము, ఆయుధాలు పండించినాము, నువ్వులు పండించినాము, అన్నీ పండించినాము. అన్నీ పండితే ఉన్నది అంతా అగ్రహించుకుంటే మాకు ఏది లేకుండా అప్పుడు అవి నౌకరిత్తం అని ఏమి ఇవ్వకపోయి ఎవరు ముందుకు వస్తలేరు. మేము ఇప్పుడు 80 ఏళ్ళు నేనే ఉన్నా. అప్పుడు మా తాతల తండ్రుల కాడ నుంచి అది దున్నుకొని బతికిన పాపతికాలం మేము. బాయిలు పోయినాయి, కరెంటు బాయిలు పోయినాయి, బోర్లు వేసినాము, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం లేదు. 2 ఏళ్ళు సతాయించినాం. 2 ఏళ్ళు సతాయించి మేము ఆడ సంతకాలు పెట్టక కోట్లు వేసింది. సంతకాలకు పెట్టకుంటే వీళ్ళంతా వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు వచ్చి బుదిగరిస్తే మేము పెట్టాం. ఇప్పుడు ఏం చేసి బతుకుతున్నారు? గతంలో ఈ భూములు ఉన్నప్పుడు వ్యవసాయం చేశారు. ఇప్పుడు కూలినాలికి పోతే కూలికి వాడు ఇచ్చుడు లేదు. ఇస్తే మాకు వాడు 100-200 ఇస్తే మాకేం మొదలవుతుంది? ఉప్పుడు ఉపాసం, మా పిల్లలు రోడ్డుని బతుకులు ఏమి లేకుండా అయిపోయింది. మా ఆడవాళ్ళు కూలికి పోతే వాళ్ళని తరిగి కొడతాను, ఇంకో ఊరికి పోతే వాళ్ళని కూడా ఎవరు తీసుకుంటలేరు. యువత కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్నట్టుంది, బాధితులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు కదా. మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. ఇవాళ మీ పరిస్థితి ఏంటి? మీరు ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఇక్కడ ఫ్యాక్టరీకి మేము ఎప్పుడైతే భూములు ఇచ్చినామో అప్పటి వరకు మేము వ్యవసాయం చేసుకుంటూ బతికినాం సార్. ఆ వ్యవసాయ భూములు ఎప్పుడైతే ఆ వ్యవసాయం చేసుకుంటూ మా అమ్మ నాన్న వాళ్ళు మమ్మల్ని చదివించారు. అప్పుడు మాకు ఒక సోర్స్ అనేది ఉండేది బతకడానికి. ఎప్పుడైతే మా భూములు గవర్నమెంట్కి ఇచ్చినామో మాకు 8 లక్షలు ఇచ్చేసి మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా 114 మంది రైతులు 160 ఎకరాల భూమి ఇవ్వడం, ఇంటికి ఒక 2-3 పిల్లలు ఉన్నారు. మేము ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటాం. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేసుకొని మమ్మల్ని చదివించారు. ఈ భూముల ద్వారా వాళ్ళకి మేమేమన్నా వాళ్ళకి చేసి పెట్టాలి. ఇప్పుడు మాకు ఎలాంటి మేము కూడా బయట పోయి కుళ్ళకు 500-600 జాబులు చేసుకుంటాం, 15,000-10,000 జాబులు చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని చెప్పి మేము కోరుకుంటాం. ప్రధానంగా మరి వాటికి సంబంధించి అర్హతలు ఉండాలి కదా. ఏమేమి చదువుకున్నారు ఇక్కడ యూత్? అందరూ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసి ఇప్పుడు నార్మల్గా దీంట్లో కూలీ లెక్క కూడా చేస్తున్నారు. దీనికోసం అని ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ యూత్ అందరూ. అట్లా 200 మంది దాకా ఉంటారు సార్. కాకపోతే మా 114 మందికి ఇంటికి ఒక ఉద్యోగమైన కావాలని చెప్పి మేము కోరుకుంటాను. మీకు అసలు పరిహారం కూడా రాలేదని చెప్పారు కదా, అందరికి వచ్చింది, మీకు రాలేదు. మీది ఎన్ని ఎకరాలు పోయింది? ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది సార్ తీసుకొని. ఇస్తాం అన్నారు, ఇస్తలేరు సార్. తిరగని రోజు లేదు, మేము తిరగని అది లేదు సార్. మేము ఇప్పుడు ఉపాసం ఉండి ఎంఆర్ఓ చుట్టూ, ఆడియో చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగని రోజు లేదు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి బస్తులు వండుకుంటాం. మా పిల్లలకు తిందామన్న సుతం తిండికి లేవు సార్. మేము పంట పండించుకున్నాం సార్. పొలం పెట్టుకునేది, పత్తి పెట్టుకునేది. మాది 4 ఎకరాలు సార్. మొత్తం పోయింది సార్. మొత్తం పోయింది. ఇంతవరకు ఇస్తలేరు సార్. ఆ స్టోక్ అప్పుడు తీసుకుంటామన్నారు. తర్వాత తీసుకున్నాక మా ఆయనకు స్టోక్ వచ్చి చనిపోయింది సార్. మా పిల్లలకు చదువు చేద్దామన్న సుతం వాళ్ళకు ఏదైనా తెచ్చి పెడదామన్న సుతం మేము బస్తులు ఉంటాను సార్. ఇప్పుడు మొన్న అచ్చులు ఇస్తాం 2 నెలల పడితే చేతే ఈ డబ్బులు మీ డబ్బులు ఎడవో అమ్మ చేద్దాం అమ్మ అన్నారు. ఇంతవరకు ఒక ఇచ్చులే చేసులే తిరగని రోజు లేదు, చేసులేదు. మేము ఆ భూమిని నమ్ముకొని బతికినాం సార్. మా అమ్మ వాళ్ళకి కట్నం ఇస్తే వస్తాం, ఈయన కొనుక్కున్నాం సార్. బావి తవ్వుకున్నాం, బోర్ వేసుకున్నాం. మాకు ఇల్లు సుతం ఆయమానంగా లేదు సార్. జాబులు కప్పుకొని ఉంటాను సార్. మా పిల్లలు చదువుకున్నారు, ఐటీఐ చేసిళ్ళు, బీటెక్ చేసినారు. మా ఊరు అప్పుడు మీ భూములు ఏనన్నాం సార్. మేము దేనికంటే దానికి అడ్డుపడ్డాం. మా ఊరు వాళ్ళు అందరూ అడ్డుపడితే సుతం మీకు న్యాయం చేస్తామమ్మా, మీకు అన్యాయం చేయమమ్మా, మీకు జాబ్ కావాలన్నా, మీకు ఫ్యాక్టరీ కావాలన్నా, మీకు దేని కావాలమ్మా అని అన్నారు సార్. అంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు కదా, మన భూమి పోతామే, మనం రెక్కలే కష్టం చేస్తాం భూమిని నమ్ముకొని. మన పిల్లలు మంచిగా ఆరోగ్యంగా బతుకుతారు కదా, చుట్టూ 4 గ్రామాలైనా కానీ బతుకుతారు కదా. మన వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ లేదు కదా అని మేము గిట్ట ఆలోచించుకొని మేము ముందు అడిగేసినాం సార్. చాలా మంది ప్లాట్లు కూడా పోయినాయి కదా, ఎంతమంది పోయినాయి? మీకు ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు సార్. 3.5 ఎకరాలు పోయినాయి సార్. ఒక్కొక్కరికి గుంట, 2 గుంటలు, 3 గుంటలు అట్లనే పోయినాయి సార్. ఆ పైసలు రాలేదు, కనీసం గుర్తించలేదు సార్. ఆ భూమి పోయినట్టుగా కూడా పేర్లు ఇవ్వలేదు, ఏం చేయలేదు సార్. దాని గురించి మాత్రం ఏం పట్టించుకోలేదు, ఏం లేదు. 9 ఎకరాల భూమి పోయింది, దాని గురించి డబ్బులు రాలేదు. ఈ 3.5 ఎకరాల గురించి అయితే మరి పేర్లు కూడా గుర్తించలేదు సార్. ఆ డబ్బులు రాకపోగా కనీసం పేర్లు కూడా గుర్తించలేదు. ఒక్కొక్క ప్లాట్ వాళ్ళకి ఎంత ఇస్తామన్నారు? ఎంత అని చెప్పలేదు సార్. అసలు అది గుర్తించలేదు, తీసుకున్నారు అంతే. ఇప్పుడు ఇదే ప్లేసు అక్కడి నుండి ఇక్కడి దాకా ఈ చివరిది, అది 3.5 ఎకరాలు అవుతుంది. ఇవ్వలేదు సార్. మా పిల్లలకు మాత్రం జాబులు రావాలి,
ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. బాగా ఇబ్బందులలో ఉన్నాం మేము. మీది ఎంత భూమి పోయింది ఏంటి? మాది 2 ఎకరాలు పోయింది సార్. మాకు భూమి పోయిన కాంచెలు ఏం చేసుకునేడానికి బతుకు తెరువు లేదు సార్. ఆడవాళ్ళకు లేదు, మగవాళ్ళకు లేదు సార్. పిల్లలకు చదివించుకుందామన్నా కూడా డబ్బులు లేవు సార్. తినడానికి తిండి పెట్టుకుందామన్నా కూడా లేవు సార్. ఈ 2-3 సంవత్సరాల బట్టయితే మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఎవరు అప్పు అడుగుదామన్నా కూడా అప్పు ఇచ్చేటోళ్ళు లేరు సార్. దయచేసి మా పిల్లలకు, మా ఊరుకు ఈ ఒక్క ఉద్యోగాలు ఇచ్చి మాకు సంతోషం కలిగించాలని అందరికీ పెద్ద పెద్ద వాళ్లకు పాదాభివందనాలు చేసుకుంటూ మొక్కుకుంటున్నాం సార్. ఇది ఒక్క సహాయం చేస్తే చాలు. ఈ భూమి తీసుకున్నందుకు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి సార్. విలువైన భూముల్ని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇచ్చిన ఈ బాధితులంతా కూడా ఇప్పుడు తమ కుటుంబాలు నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలని ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.